కలిసి ఉన్నాం అందరం 48 నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తూ ఉన్నారు. 24 అన్నారు, అది కాస్త 21కి వచ్చింది. చాలా బాధపడ్డా ఆ రోజు, చాలామంది బాధపడ్డారు. బాధపడ్డారు కరెక్టే అండి. ఎందుకంటే నేను బాధపడటం కాదు, ఎక్కడికైనా మీటింగ్ వెళ్తే సీఎం అనటం కదా, అది ఆపండి. బాధపడటం అంటే 105 సీట్లలో అందరినీ పోటీ చేయించాం. అప్పుడు సోకాళ్ళు లీడర్స్ ఎంతమంది బాధపడ్డారండి. మేము వచ్చేసామన్నారు, ఒక్కడు గెలిచాడు. ఎవరు కనపడలేదండి. ఇంత ముద్రగడ్డ పద్మనాభం ఇన్ని మాటలు ఇంతమంది లీడర్స్ మాట్లాడుతున్నారు. అట్లీస్ట్ ఒక 1000 రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చారండి వీళ్ళు ఎవరైనా? ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలకి మనం పార్టీ ఫండ్ ఇవ్వాలి. ఆయన ఆస్తులన్నీ అమ్ముకున్నాడండి. ఆయన ఒక ఆస్తి అమ్మి లాస్ట్ ఇయర్ 7 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు ఆయన. ఇలాంటి కద్దరు బట్టలు వేసుకున్నా కూడా కద్దరు వాసన అంటున్నటువంటి బ్రహ్మాండమైన నాయకుడు ఈ జనరేషన్లో ఉండటం మన అదృష్టం. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆయన. డెఫినెట్గా అవుతాడండి. ఇతను కడప ఎంపీగా ఇతను బ్యాక్గ్రౌండ్ ఏముందండి? ఏమీ లేదు. కొణిదెల పవన్ కళ్యాణ్ సన్ ఆఫ్ కొణిదెల వెంకట్రావు గారు ఈజ్ ఎ కానిస్టేబుల్, ఈజ్ ఎ బ్రదర్ ఆఫ్ మెగాస్టార్. ఏమంటే భీష్ముడు ఎవరంటే మా దాంట్లో మెగా ఫ్యామిలీలో నాగబాబు గారు. ఆయన త్యాగాలకి మారు పేరు. అంటే ఈ సీట్ లేదన్నయ్య, దానివల్ల కుదరలేదు. ఓకే తమ్ముడు, నేను మీకోసం కష్టపడి పనిచేస్తాను. అలాంటి కూల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు. ఇంతమంది నాయకులు వెనకాలండి ఒక యోధుడు కోసం నిలబడ్డారంటే ఆ ఏజ్లో నాగబాబు గారి కోసం ఆయన పోటీ, ఆయన స్ఫూర్తి చూసి మేమందరం అలా కష్టపడ్డామండి. పోరాట పటిమున్న నాయకుడు నాగబాబు. మొత్తాన్ని ఉత్తేజపరిచే లీడర్ ఎవరైనా ఉన్నారంటే ప్రజల్ని పవన్ కళ్యాణ్ గారు. సొంత సార్ నా అన్నయ్య నిలబడ్డాడండి ఎలక్షన్లో. నేను ఏ పార్టీ అయినా నా సొంత తమ్ముడు అన్నయ్య గెలవాలని కోరుకుంటాం. దాంట్లో దాన్ని కూడా వీళ్ళు వక్ర భాషంలో పెట్టారు. సో వీటికన్నిటికీ ఫుల్ స్టాప్. పర్సనల్గా నేను వెళ్ళి విషెస్ చెప్పి మా ముగ్గురు నాయకులకి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే మా మెగాస్టార్ చిరంజీవి గారికి, అలాగే నాగబాబు గారికి, నాదెండ్ల మనోహర్ గారికి వీళ్ళకి ఇచ్చి, అయ్యా మీరు పంపారు ఒక బాణాన్ని, రేపు పృథ్వీ పవన్ కళ్యాణ్ గారి బాణం అని చెప్పి. విసురులు గట్టిగా ఉంటాయి, మాటలు గట్టిగా ఉంటాయి, ప్రజల పక్కన గట్టిగా మాట్లాడతాం. మా నాయకుడే మాకు స్ఫూర్తి అని వెళ్ళొచ్చామండి. మరలా మీ అవసరం, మనకు పార్టీ అవసరం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు మళ్ళీ మీ బాణం మీ దగ్గరికి వస్తుంది అని నమస్కారం పెట్టి వస్తాను. ఇంకొక క్వశ్చన్ ఫైనల్. సినీ పరిశ్రమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడింది అని చెప్పి వార్తలు వచ్చినాయి, నిజమా? నిజమే అండి, 100%. అదేంటి, వాళ్ళందరినీ కూర్చోబెట్టి చిరంజీవి గారు అధ్యక్షతన చాలామంది వెళ్ళి ఆ రోజున ముఖ్యమంత్రి గారు గారు వచ్చారు కదా. చిరంజీవి గారు ఇప్పుడు నేను ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఫార్చునర్ డైరెక్ట్గా వెళ్ళిపోయేది లోపలికి, అక్కడ ఆగి దిగి లోపలికి వెళ్ళిపోయాం. చిరంజీవి గారు లాంటి మహానుభావుడు అంతమంది హీరోలు వస్తే అక్కడెక్కడో ఒక అరపర్లంగ దూరంలో ఆపించి అక్కడి నుంచి నడిపించారు. అది శాడిజం, సైకో శాడిజం అన్నమాట. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి అతను సెక్యూరిటీ పరంగానే సెక్యూరిటీ ఏముందండి? సెక్యూరిటీ పృథ్వీరాజ్ ఎలాగే లేదు. మెగాస్టార్ చిరంజీవి ఏంటంటే పృథ్వీరాజు అక్కడ ఆయన బంధువు, ప్రభాస్ని పక్కన మహేష్ బాబు, ఇంతమంది నడిపించి ఆయన ఇలా కూర్చుని ఆయన ఇలా 2 చేతులు కట్టుకుని కాళ్ళు ఊపుకుంటూ చేతులు ఊపుకుంటూ. సరే, అవి చూసినవి కానీ చేసినవి చాలా ఉన్నాయి కదా. ఏమున్నాయండి? చాలా ఏం చేశారండి? చాలా ఏం లేదా? ఏముంది? ఏమి ఏనా బొంగు లేదని చేసింది. చిరంజీవి గారు పాపం ఆయన స్థాయి మరిచి ఇండస్ట్రీ బాగుండాలని, మీరు తల్లిలాంటి స్థానంలో ఉన్నారు, మమ్మల్ని ఆశీర్వదించండి, చేతులెత్తి జోడించి నమస్కరిస్తున్నానంటే ఆయన చేతులు ఇలా పెట్టుకుని మీరు అందరూ వచ్చారా, నాకు నది రా రెడ్డి, అహంకారం అంటే ఇదిరా, మిమ్మల్ని అందరినీ చిత్ర పరిశ్రమని మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను నేను, దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు. ఏ రోజు ఏ సంవత్సరంలో కానీ ఏ మీటింగ్లో కానీ బయటికి రానివి ఆ రోజు ఎందుకు లైవ్ పెట్టారండి? దట్ ఈజ్ కాల్డ్ శాడిజం ఆఫ్ బటన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అప్పుడు మీరు? లేదు. లేదా అప్పటికి బయటకు వచ్చారా? లేదు, ఎప్పుడో బయటకు వచ్చారు. అదే శాడిజం అండి ఆయనది. వచ్చాక చిరంజీవి గారు ఎయిర్పోర్ట్ దిగి ప్రెస్ వాళ్ళందరూ అడిగితే నేను నాయకుడిని కాదు, సేవకుడిని, నన్ను వదిలేండి అన్నాడు. గుప్తదానాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు బాగోగులు పట్టించుకుందాం మనం. ఒక నాయకుడు అయితేనే ఏమో ఒరగదు, మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మనం చేద్దాం. దట్ ఈజ్ మై మోటివ్ అన్నాడు ఆయన.
సో మొత్తానికైతే సినీ పరిశ్రమ ఈరోజు కూటమి వైపే సినిమా ఉంది. పరిశ్రమ వాళ్ళేమి ఏమి చేయలేదు వాళ్ళు. కూటమి వైపే ఉంది. కూటమి వైపే అవుతుంది 100%. సో మీరు ఎన్ని చెప్తున్న తర్వాత రేపు కూటమే గెలుస్తుందని చెప్పి 100% ఇప్పుడు ఇది ఎన్ని సీట్లు వస్తాయని ఒకసారి కూటమికి నేను ఫస్ట్ నుంచి చెప్తుందంటే 136 అసెంబ్లీ 20 పార్లమెంట్ అని చెప్తున్నాను. 136 అసెంబ్లీ 20 పార్లమెంట్. 20 పార్లమెంటు ఆ ఐదు ఎందుకు మీకు వదిలేశారు? 128 ఆ, నుంచి 135 అని వస్తున్నాయి అన్ని సర్వేలు. 20 సర్వేలు చూస్తే 128 నుంచి 135 మధ్యలో ఉందంటున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై స్ట్రాటజీ. ఇవాళ